తెలుగు చలనచిత్ర ప్రముఖ నటులు శ్రీ నందమూరి బాలకృష్ణ గారు బాక్సాఫీస్ బొడంజా ఆయుధాన్ని చేతబట్టి శత్రు సంహారం చేశారంటే అది అఖండ 2 రుద్ర తాండవానికి విధ్వంసం సృష్టించాల్సిందే. ఈ చిత్రాన్ని 14 రీల్స్ ఎంటర్టైన్స్ మొత్తం శంకర్ ఆచంట, గోపి ఆచంట సంయుక్తంగా మా నందమూరి బాలకృష్ణ గారి ముద్దుల తనయురాలు తేజస్విని గారు సమర్పకురాలుగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రానికి అద్భుతమైన నేపథ్య సంగీతం అందించడానికి తమన్ ఎంతో కృషి చేస్తున్నారు. ఈ చిత్రాన్ని అత్యాధునిక టెక్నాలజీతో, స్పెషల్ ఎఫెక్ట్స్తో వండర్ విజువల్గా తీర్చిదిద్దడానికి యంగ్ అండ్ డైనమిక్ డైరెక్టర్ బోయపాటి శ్రీని గారు అహర్నిశలు శ్రమిస్తున్నారు. ఇటువంటి అద్భుతమైన ఆధ్యాత్మిక చిత్రాన్ని, డివోషనల్ కంటెంట్ ఉన్న ఈ మాస్ కమర్షియల్ చిత్రాన్ని తెర మీదకి డిసెంబర్ 5న తీసుకొస్తున్నారు. కావున వరల్డ్ వైడ్గా ఈ చిత్రం భారీగా విడుదలవుతుంది. ఈ చిత్రం ముందుగానే ఇంత హైప్ క్రియేట్ అవ్వడం కారణం అఖండ 1కి సీక్వెల్గా ఇది రూపొందుతుంది. అఖండ 1లో బాలకృష్ణ గారి అద్భుత నటన చూసి అందరూ ఆశ్చర్యచకితులయ్యారు. ఇప్పుడు ఈ అఖండ 2 చిత్రంలో కూడా ఆయన నభూతో నవ భవిష్యత్ అన్నట్టు అఘోరా 2 అంటే అఘోరాలోనే ఇంకో కొత్త రకం ఆయన రుద్ర తాండవాన్ని, అఖండ తాండవాన్ని ఆయన తెర మీద పరమశివుడు ఆయన ఆవాహించినట్టు ఆయన టీజర్లోనే కనిపించడం జరిగింది. కావున ఈ చిత్రం మన ఆంధ్రాలోనే కాకుండా అన్ని రాష్ట్రాల్లోనే వరల్డ్ వైడ్గా పాన్ ఇండియా లెవెల్లో ముఖ్యంగా ఉత్తరాదిని ఈ చిత్రం ఘన విజయం సాధిస్తుందని బోయపాటి శ్రీని గారు ముక్తకంఠంతో చెప్తున్నారు. ప్రముఖంగా ఈ చిత్రానికి తొలిసారిగా నందమూరి తేజస్విని గారు సమర్పకురాలుగా వ్యవహరిస్తున్నారు. కావున ఈ డిసెంబర్ 5న విడుదలవుతున్న ఈ చిత్రం ఘన విజయం సాధించాలని, మా నందమూరి అభిమానులకు ఒక కొత్త నూతన ఉత్తేజాన్ని తీసుకురావాలని, ఈ చిత్రం భారీ విజయం సాధిస్తే తెలుగు సినీ పరిశ్రమ కలకల్లాడుతుందని ఆశిస్తున్నాం. ఇట్లు నందమూరి బాలకృష్ణ అభిమాని KH భాస్కర్రావు.